సో యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మన ఒక గట్ హెల్త్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే మన లైఫ్లో. ఆ హెల్త్ అనేది కూడా మొత్తం బాగుంటుంది, వేరే అవయవాలు కూడా అన్నీ దాని కరెక్ట్ ఫంక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటారు. సో గట్ హెల్త్ నిజంగా అంత ఇంపార్టెంటా? గట్ హెల్త్ అనేది యూజువల్‌గా ఒకప్పుడులా లేదండి. గట్ హెల్త్ ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. మన చిన్నప్పుడు గానీ, అందరూ పిల్లలు గానీ, బయట ఫుడ్ ఎక్కువ ఉండేది గాదు. ఇప్పుడు ద మొమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది గావాలంటే అది యూజువల్లీ ఔట్ సైడ్ ఫుడ్ అట్లా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో, ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారో రెస్టారెంట్‌కెళ్ళేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి. రైట్. మనం తినే ఫుడ్‌లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్‌కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి, ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో, ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్. రైట్. వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఏముంటది, మన హెల్త్ బాగుండాలి, కొంత టేస్ట్ ఉండాలని 2 ఉంటాయి. యా. ఆ ప్రేమ అనేది ఉంటుంది, వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ అని ఉదయం లేస్తే గ్యాస్, అదేదో అందరూ సర్వసాధారణం ఫోన్లన్నీ అయిపోయింది గ్యాస్. సార్ అదైతే. అంతా గ్యాస్ మయంలాగా అయిపోయింది ప్రపంచం అంతా. అందరూ సార్ గ్యాస్ అంటారు, లేదంటే తేపులు అంటారు, లేదంటే కింద నుంచి అంటారు, లేకపోతే ఉబ్బరం అంటారు. ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు. అంటే మనం విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు రైట్. అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్ చూసి రాస్తారు. యా. కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. ఓకే. కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే, అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేజెస్, 1,00,000 పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇంత పెట్టి తిరగాలి. రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది. సో బట్ ఓకే, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా, మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి, మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ సింబియాసిస్. ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా, మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు, క్రాన్స్ అని, అల్సరేటివ్ కోలైటిస్లు అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని, ఐబిఎస్ అని రకరకాలు. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. సార్ అది ఎమోషన్స్కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి, సడన్ గా ఇది పోసేసుకుంటారు. అవునా? నడిచిపోయింది అంటారు. ఇది కూడా అవుతుంది. అంటే వాళ్ళని భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే. సో పేగుల మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి, మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ సొమాటిక్ అన్నమాట. మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి. దే ఆర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి. అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపైర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్. అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఫుడ్ డెలివరీ యాప్స్ మీరు రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా అసలు యాప్స్ అనేది కూడా తయారైపోయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే, నాకు ఇది ఇక్కడ కావాలి, నాకు ఇది ఇక్కడ కావాలి. ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు. నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇద్దరు పెడుతున్నారు. అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు
తినేసి ఇంకా పాడు చేసుకుంటున్నారు. అంటే ఈరోజే సో యూజువల్గా నేను బ్యాచులర్, మా డాడ్ వచ్చారని చెప్పేసి ఉన్నాను. సో బ్యాచులర్స్ ఉన్నప్పుడు కుక్ చేసుకోవడం అనేది కూడా కొంచెం కష్టం, వర్క్ చేసుకుంటా అలా అని బయట నుంచి ఫుడ్ అనేది కూడా తీసుకురావడానికి మా డాడ్ వెళ్ళారు. వెళ్తే నియర్లీ 4 to 5 ప్లేసెస్ దగ్గరికి వెళ్తే యూజువల్గా అంటే ఎక్కువ పీపుల్ వచ్చి పర్చేస్ చేస్తూ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే ఉన్నారు. అంటే ఇంట్లో వండుకోవడం అనేది మానేశారా కంప్లీట్గా. ఈవెన్ ఫ్యామిలీస్ అయినా కానీ అందరూ వచ్చి బయట తినడము. ఒకప్పుడు బయట తినడం అనేది వీక్లోనో మంత్లోనో సరదాగా వచ్చి తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. ఇది ఎంతకాలం అనేది బాగుంటుంది? అంటే దాన్ని ఎవరు హెల్ప్ చేయలేమండి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ కుక్ చేస్తూ అందరూ కూడా ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ వర్క్ దేంట్లో అయినా వర్క్ 7-8 గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళి కుక్ చేసుకోవాలనుకున్న చాలాసార్లు ఉమెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలకి కుక్ చేసి పెట్టాలంటే అంత ఈజీ జాబ్ కాదు. ఓకే. సో ఉమెన్ చాలా నలిగిపోతూ ఉంటారు. అటు జాబ్ చూసుకోలేక, ఇటు ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేయలేక, ప్లస్ ఇవన్నీ మంచిగా వండి పెట్టినా టేస్ట్ కొద్దిగా తగ్గిందని వీళ్ళు మళ్ళీ బయట ఆర్డర్ పెట్టుకుంటారు. ఎటు తిప్పినా కానీ మళ్ళీ బయట నుంచి ఒక ఫుడ్ రావాల్సిందే. ఇప్పుడు పిల్లలకి మంచి హెల్దీదని చెప్పి చేయగలం, కానీ వాళ్ళు వెనకాల తిరిగి పెట్టాలంటే ఒకప్పుడు పిల్లలకి గంట సేపు తిరిగి పెట్టేవాళ్ళు నోట్లో. ఇప్పుడు ఎక్కడ వీలవుతుందండి పాపం. అంతా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది. అంతా ఎవరి జాబ్లో వాళ్ళకి స్ట్రెస్లు అన్నీ ఉంటున్నాయి. సో ఏముందిలే, ఒక క్లిక్లో మనకు వచ్చేస్తుంది కదా, ఈజీగా అయిపోతుంది కదా. దట్స్ అ కన్వీనియన్స్. కన్వీనియన్స్ని వీ కెనాట్ స్టాప్. ఓకే, మనం ఆపలేము. అదేంటంటే వాలంటరీగా ఓహో దిస్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటే దే థింక్ ఓవర్, ఓకే ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ కాదు. వారానికి ఒక రోజు అని ఒక ఫ్యామిలీలో రూల్, ఫ్యామిలీ హెడ్ మదర్ ఫాదర్ ఒక రూల్ పెట్టుకున్నారనుకోండి, ఓకే సమ్టైమ్స్ పిల్లలు వింటారు. మెల్లమెల్లగా అలాంటి అలవాటు చేస్తే యూజువల్గా అలాంటి డిసిప్లిన్డ్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటున్నాయి, బయట ఫుడ్ ఎక్కువ వద్దు అని. సో కానీ దాన్ని ఆపటం అంత ఉప్పెన్లాగా మీద పడిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సార్ రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్లో పెట్టి కొన్ని ఫుడ్స్ కొంచెం హైజీనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి, ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం, ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం, అండ్ ఇలా బోలెడన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు. అప్పటికేమో కొంచెం సర్దుమణిగిపోతుంటుంది. అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి, వాటర్లో వేసేసుకొని తాగడం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు, ఈర్ష్య వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు. అర్థమైంది? అవును, కడుపు మంట, నీకేంటి కడుపు మంట అంటారు. అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అల్సర్స్ ఫామ్ అవటం, ఎసిడిటీ ఫామ్ అవటం, తేపులు ఎక్కువ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి, మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది, ఒక కూర అన్నం, రైట్, ఒక పప్పు అన్నం, ఒక పెరుగన్నం, రైట్, అన్నీ చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం. పెరుగులో ఏముంటాయి, లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అంటే అది నైట్ అంతా తోడు పెట్టిన పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే, ఆ లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి. మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఈ వాజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఓకే, ఆయన చెప్తా ఉంటారు, ఆయన హీఈస్ ఇంటూ 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం, అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఏమీ లేవు, ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం. వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎస్, నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం. ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది, మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు. అవును,
దాన్ని 1 or 2 డేస్ మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగొచ్చు అంటే దానికి. సో అదే కంటెంట్ ఏం లేదు, ఒకరోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము. సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలోళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు దాన్ని నేను ఎలా చెప్పగలను? మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం. సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది. అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు. అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు, దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది చెప్తారు ఇది సద్దన్నం అని, కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్గా మళ్ళీ మనం రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి. ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం, సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు. సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం, ఆ తింటున్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ డిసీస్ అనే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్. బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా? సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినొచ్చు. ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ ఓకే. సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పెట్టుకుని మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు. వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట. కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్, మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ నేను చెప్తాను. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం. ఓకే. సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కాదు. గ్యాస్ ఈజ్ వెరీ గుడ్. గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తాగామనుకోండి వెంటనే తేపు వచ్చేస్తుంది, లేదంటే కరిగిపోయినా కానీ గాల్లో మనం ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ 20 times ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది. అలాగే 20 times ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో 20 times ఫాస్టర్ డిఫ్యూజన్. కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ అన్హెల్దీ. బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోకా-కోలా గ్లాస్లో 16 ప్యాకెట్ల షుగర్ ఉంటుంది. 16 ప్యాకెట్ల షుగర్. మీరు కోకా-కోలా సీఈఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. కోకా-కోలా సీఈఓని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్లో ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అని అంటే 16 ప్యాకెట్ల షుగర్. 5-star హోటల్లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి, అలాంటి 16 ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది. సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము. కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్, ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ 3 కలిసేసరికి వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి, అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి, ఎవరు తాగలేడు. కూలింగ్ లేకుండా వేడిగా తాగలేదు. సో షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు. సో మోస్ట్ డేంజరస్ మనకు చిన్నప్పుడు గోలీ సోడాలు ఉండేవి. అవును. సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు. నిమ్మకాయ సోడా, నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పు అన్న వేసుకోవచ్చు, కొంచెం మనం షుగర్ అన్న ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్. కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ, దీంట్లో కిక్ ఎక్కువ, దాంట్లో ఏం కలుపుతాం ఇమ్మెటీరియల్, మన సేల్ ఎంత అయింది అనేది ముఖ్యం. రైట్. అది రిజల్ట్స్ అనేది కావాల్సిందండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఈఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి, ఏం చూస్తుంది? లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్, నువ్వు ఇయర్ ఏం చేసావు, నువ్వేం పొడిచావు,
ఎప్పటి నుంచో ఉన్నది. నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు, అంతే కదా అడిగేది వాళ్ళని. నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావు అని కంపెనీ అడుగుతుందా? అడగదు. మల్టీనేషనల్ కంపెనీస్కి అస్సలు అడగదు. కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత, ఈ ఇయర్ టార్గెట్ ఎంత పడింది, ఎంత పెరిగింది, నువ్వేం చేసావు అంతే అడుగుతారు. కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు, ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు అది అడగరు. ఓకే, వాటికి 24 గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. యా, సో గుడ్ హెల్త్కి ఎవడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి? కొత్త కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది, చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తూ ఉంది. ఓకే, అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్? ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం, కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ కానీ లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు మన మసాలాస్లో ఇప్పుడు చాలా వరకు అల్లం కానీ, తెల్లుల్లి కానీ, ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యా, దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్. సో తర్వాత దాల్చిన చెక్క కానీ, కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి. యూజువల్గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిఫ్లెక్స్ అంటారు, అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్గా ఉంటుంది. ఓకే, పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూజ్గా ఉంటుంది. వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ ఒకసారి ఒక బిర్యానీ కానీ ఒక మీల్ కానీ తినేసాం అనుకోండి, గ్రైండర్ ఆన్ అవుతుంది, మెల్లగా తిరుగుతూ ఉంటుంది. అది చిలికినట్టు చేసి 5 నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది. ఓకే, స్టమక్లో గ్రైండింగ్ అవుతూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి, అవుట్లెట్ ఒకటి ఉంటుంది. అవుట్లెట్ క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు తెరుచుకోదు. 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటుంది, కొంత ఫుడ్ని పేగులోకి పంపిస్తుంది, అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇన్లెట్ లూజ్గా ఉందనుకోండి, ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై మొత్తం తీసేస్తే ఏమవుద్ది, ఇట్లా పైకి కొట్టుద్ది కదా, అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ కానీ స్టమక్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది, తీసుకోగలుగుతుంది. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. అన్నవాహిక ఈజ్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా. సో ఇక్కడంతా మండినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. హార్ట్ బర్న్ అంటారు దాన్ని, హార్ట్ బర్న్. వాళ్ళు ఏంటి చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్గా ఎడం పక్క నొప్పి వచ్చినట్టు, మన ఇసోఫేగస్ గుండె పక్క నుంచి వెళ్తుంది, వెనకాల ఉంటుంది. ఓకే, సో లెఫ్ట్ సైడే ఉంటుంది, మా సెంటర్కి కొంచెం ఇటువైపు ఉంటుంది. సో దాంట్లో మంట వచ్చినా గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తుంది. ఓకే, హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అనుకుని వెళ్ళే పేషెంట్లో 100 మందిలో 90 మంది వీళ్ళే ఉంటారు, ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య. ఓకే, వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు, ఒక యాంజియోగ్రామ్ చేస్తారు, ఒక ఎకో చేస్తారు, హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట. ఓకే, సో కామన్ గా జరిగేది ఇదే సార్. జరిగేది ప్రతి ఒక్కరిలో ఏంటంటే అదే ఆ మసాలాస్ కానీ ఏదన్నా మనకు సూట్ అవును ఫుడ్ తీసుకున్నామంటే ఆ మండుతూ ఉందంటే మీరు అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటే అబ్బా ఏదో వచ్చేసింది అని ఆ ప్యానిక్ని బట్టే విల్ గో. అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము. మీరు అన్నట్టు హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్యాంటాప్రోజోల్ ఇంజెక్షన్ అవి ఇచ్చేసి ఓకే కూల్ అయిపోతూ ఉంటారు. కూల్ అయిపోతుంది, కానీ దాని ముందు చచ్చిపోతా ఉన్న భయం ఉంటుంది కదండి. ఇదేమో హార్ట్ అటాక్ అని, ఆ భయం చాలా డేంజరస్ యాక్చువల్గా. ఒక్కోసారి నిజంగా డేంజరస్ పాము గడిచే దానికన్నా ఆ భయంతో సగం మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. వీక్ హార్టెడ్ పీపుల్. సో వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ ప్యానిక్లో వాళ్ళు చేసే డ్రైవింగ్లో కానీ చేసే ప్రతి పనిలో ఆ ప్యానిక్ కనపడుతుంది. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్కి చెప్పాలనుకునే ఒకటి ఏంటంటే అండి, ఒక 60 ఏళ్ల మనిషో 55 ఏళ్ల మనిషో స్మోకరో లేకపోతే షుగరు ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తే భయపడ్డారంటే అర్థం. 20 ఏళ్ళోళ్ళు వెళ్ళి యాంజియోగ్రాములు చేసుకుంటా ఉన్నారు అంటే ఆ భయానికి. సో నాకు ఇంకా ఏదో చేయండి, నాకు గుండె డాక్టర్ నీకు గుండె ప్రాబ్లం లేదమ్మా అనగానే లేదు సార్ ఏదో ఉంది సార్ అని ఉంటారు. ఇది హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్. ఓకే, కాబట్టి కొంచెం రేషనల్గా థింక్ చేయండి. 25 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే
భూమి మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది. అలా జరగదు లెక్క ప్రకారం. ఓకే. అన్లెస్ యు ఆర్ ఏ చైన్ స్మోకర్. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఎక్కడో యూట్యూబ్లో ఒకటి 25 ఏళ్ళ మనిషికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు, చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, ఏం రీసెర్చ్ లేదు, హార్ట్ అటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు, హార్ట్ అటాక్తో చచ్చిపోయారు అంటారు. హౌ కెన్ యూ సే దట్? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చచ్చిపోయి ఉండొచ్చు. నువ్వు ఏమన్నా పోస్ట్ మార్టం చేసావా? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ వెళ్ళిపోతారు. దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్. రైట్. ఎగ్జాక్ట్ కాజ్ సడన్ డెత్ కుప్పకూలిపోయి చచ్చిపోయి ఉంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్టినా టప్పును పడిపోయి చచ్చిపోవచ్చు. అంటే లాట్ ఆఫ్ రీజన్స్ అనేది కూడా ఉంటాయి. కానీ వీళ్ళే దానికి కారణం ఇదో హార్ట్ అటాక్తో సడన్గా చచ్చిపోయారని కన్క్లూషన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి. దట్ ఈస్ రాంగ్ థింగ్. అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాడు, నేను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా దాని గురించి అంటే ఇంత యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది చూసి, సో హెల్త్కి సంబంధించి అంటే టెస్ట్లకు వెళ్ళే వాళ్ళు కానీ అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో మెయిన్గా ఈ హార్ట్ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటి నుంచి మొదలైంది ఆ పానిక్ బటన్ కైండ్ ఆఫ్. అంటే రేర్ జబ్బులు ఎప్పుడూ ఉంటాయండి. కోట్లలో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలు 1 year పిల్లలు సడన్గా చచ్చిపోతారు, రీజన్ తెలియదు. ఓకే. దాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తే కానీ తెలీదు. అలాగే మరి దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది. ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినాయి యంగ్ హార్ట్ అటాక్స్ అంటారు. హౌ కెన్ యూ కన్క్లూడ్? మీడియా ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు కన్క్లూడ్ థింగ్స్. సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు కొత్త జబ్బులు ఏమొచ్చినాయి అని, 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్లో చిత్రించి పెట్టేస్తున్నారు. 30 ఏళ్ల కింద కూడా జరిగినాయి అలాంటివి. అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది, ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి. యంగ్ అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి హార్ట్లో ఒక కండిషన్ ఉంటుంది, HOCM అంటారు దాన్ని, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి. అలాంటి వాళ్ళు అథ్లెట్స్ ఉంటారు. వాళ్ళకి సడన్గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోద్ది, అలాంటి చచ్చిపోతారు. అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అథ్లెట్స్లో హార్ట్ అటాక్ రాదు కదా, రాదు. అది HOCM జబ్బు వల్ల వచ్చింది. ఓకే. అది డాక్యుమెంటెడ్ థింగ్స్, దాన్ని రీసెర్చ్ థింగ్ ఉంటుంది. ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ అటాక్ అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. ఎవడో జరిగిపోయాడు, ఏదో పడిపోయాడు, సడన్గా పడిపోయాడు, వీడియో తీయటం, ఇంకో వీడు చచ్చిపోయాడు, మీరు చచ్చిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి, ఇంకా పాపం ఎవడో నిద్రపోడు ప్రశాంతంగా. ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రెసెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రెజెంట్. ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు 90sలో 2000sలో హై ఎండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి, వాటికన్నా ఇప్పుడున్న మొబైల్లో మోర్ క్లారిటీ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామనుకోండి, అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకుని వాళ్ళు చాలామంది పాపం భయంతో బతుకుతూ ఉన్నారు. చాలామందికి అంటే సినిమాస్ చూసైనా కానీ లేకపోతే నార్మల్గా మార్నింగ్ లేవగానే కాఫీస్ తాగడం అనేది కూడా కొంచెం అలవాటు అనేది కూడా ఉంది కూడా ఇప్పుడు ప్రజెంట్. సో ఇలా మార్నింగ్ కాఫీ అనేది తాగడం మంచిదా కాదా? కాఫీ అనేది కానీ టీ అనేది కానీ ఉందనుకోండి, కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ. ఓకే. దట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్, దాంట్లో సందేహం ఏం లేదు. టీ అనేది ఎసిడిటీని పెంచదు. ఓకే. సో టీ హెల్దీయా కాఫీ హెల్దీయా అంటే టీ ఈజ్ ఆల్వేస్ హెల్దియర్ దెన్ కాఫీ. సో టీ కాఫీలో ఓన్లీ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే యాడెడ్ షుగర్ ఈజ్ ద ఓన్లీ నెగిటివ్ థింగ్. ఇక్కడ దేంట్లో టీలో కానీ కాఫీలో కానీ షుగర్ 2 స్పూన్ల షుగరు అలా వేయటం ఆపేసి 1/2 స్పూన్ షుగర్కి తీసుకురాగలిగితే కనుక, దాన్ని ఆస్వాదించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎసిడిటీ లేని వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు కాఫీ. ఒక కాఫీతో మన ఆరోగ్యం ఏం పాడైపోదు. అంటే ఎర్లీ మార్నింగ్ కాఫీ సార్, ఎర్లీ మార్నింగ్ కూడా తప్పేం లేదండి, దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే. కాకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి కడుపు మండే అవకాశం ఉంటుంది. కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ. ఓకే. ఓకే. కాబట్టి ఎసిడిటీ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళకి పడదు, వాళ్ళు తాగాల్సిన అవసరం లేదు. బెటర్ దే కెన్ గో ఫర్ టీ తాగొచ్చు, అప్పుడు టీ తాగొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్, అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు.
కొంతమంది వాడుతున్నారు. సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు? అంటే ప్రోబయాటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదండి, మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్, యా. మన సద్దన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్. దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది. అది గంజి పులిసి పెడితే వచ్చేది. ఓకే. సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్లో వేరే స్పీషీస్ ఉంటాయి. ఓకే. తర్వాత మన దోస పిండిని పులవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకోవటం ఇంకా మంచిది అంటాను. మనం చెత్తంతా తిని ఒక ప్రోబయాటిక్ వేసుకుంటే మంచి అయిపోదు. ఓకే. సో మనం రోజు తినే దాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి, టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చీట్ డే. మిగిలిన 6 days వీలైనంత వరకు మనం హెల్తీ డైట్కి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచిది. ఓకే. అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము. సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది? అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా, లేకపోతే దానికి గల కారణాలు ఏంటి? నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను. ఓకే. ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది. ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు. ఓకే. ఏముందంటే బ్రెడ్ జామ్, లేదంటే ఆ సాసేజెస్లు బీఫ్ పోర్కు, దట్ ఈస్ దేర్. ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు మన ఇండియాలో 5 star హోటల్కి వెళ్ళండి, ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, వడ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, ఒక 100 రకాలు ఉంటాయి. యా. సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్. వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్. వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ. ఓకే. తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు. అండ్ ఇది ఇంత మీట్ తిని మనం 4 లెట్టూస్ ఆకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా, రాదు. సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్. మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ టైమ్ టెస్టెడ్. దట్ ఈస్ మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నాం అని భయపడుతున్నారు. కానీ మీరు నోట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చేసుకోండి కావాలంటే. డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ MBBS డాక్టర్స్కి భగవద్గీతతో సమానం. ఓకే. అలాంటి బుక్లో హ్యారిసన్ కానీ డేవిడ్సన్ కానీ CMDT అనే టెక్స్ట్ బుక్లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే, వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో కన్నా 30 రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ. ఓకే. 30 రెట్లు కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. యూనో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి. ఓకే. కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైపుని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని. ఓకే. ఓకే. దట్ ఈస్ అ రూల్. మీరు అది చేయలేదనుకోండి, యువర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు, రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు. ఓకే. ఇండియాలో ఆ రూల్ లేదు. ఎందుకని? మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి, కోలన్ క్యాన్సర్ అంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి. ఇండియాలో అది లేదు. ఎందుకు? 30 times మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్. యూరోప్లో, యుఎస్లో దట్ ఈస్ మోర్ కామన్. మన ఇండియాలో ఎందుకు లేదు? మన ఫుడ్ హ్యాబిట్స్, వీ హ్యావ్ సో మచ్ టు ఈట్. అన్ని ట్రెడిషనల్, వెజిటేరియను, మంచిగా అన్నము, పప్పు, లేదంటే ఒక కూర, ఒక వెజిటబుల్ కూర, తర్వాత పెరుగు. ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటి నుంచో. ఆ ట్రెడిషన్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్, మన ఇంటెస్టైన్స్ని కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమేంటి అనుకుంటున్నాం అన్ని చదివినా మేము కన్క్లూజన్స్ ఇవ్వము. మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం. ఓకే. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇదే అని కన్క్లూజన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే యు ఆర్ నాట్ పాసింగ్ అనే జడ్జ్మెంట్ బట్ మోస్ట్ లైక్లీ దిస్ మైట్ బి ద రీజన్. అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాల. ఆ బ్రెడ్ జామ్ ఎంత చండాలంగా ఏమని తింటాం రోజు అదేనా, లేదంటే కాన్ఫ్లెక్స్, ఇంకేం తింటాం చెప్పండి మీరు. మనం ఇన్ని రకాల మంచిగా చక్కగా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంక రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ, ఫిషర్ సమస్య ఎక్కువ, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ, కోలన్ క్యాన్సర్ ఎక్కువ. మన దగ్గర ఇవన్నీ లేవు. మనం ఏం చేస్తున్నాం? మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్లు వెనకాల పడుతున్నాం. ఏముంది దాంట్లో టేస్ట్? మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా?
సో మన దాంట్లో టేస్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది. ఎందుకు అన్నారనుకోండి, పీపుల్ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్, డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్. రైట్. అండ్ మీరు అంటారు చూడారా పోక్రి సినిమాలో, యా, ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అస్సలు ఎవరు చూడరు. అసలు ఆడదు. అదే కడప కింగ్ 250 సెంటర్స్ 100 days అంటారు కదా. సో అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి, చూడరు. ఇప్పుడు పుష్ప 2లో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసే సీను ఒక హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి? యా. సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్, అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు. దానంతట అది ఒకప్పట్లాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూడండి, యా, మీరు 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ శ్రీదేవి యాక్షన్ కానీ, చిరంజీవి స్టెప్పులు కానీ. యా. సో దెర్ ఈస్ ఇంపెక్కబుల్, దట్ ఈస్ రియల్ టాలెంట్తో వచ్చింది. ఇది మార్కెటింగ్తో వచ్చింది. ద డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది.